హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం లోవర్ ట్యాంక్ బండ్లో ఉన్న గోశాలకి అయితే వెళ్ళిపోదాం. మేము సెక్రటేరియట్ పక్కనే ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇలాగే స్ట్రైట్గా వెళ్తే మనకైతే కట్టమైసమ్మ టెంపుల్ వస్తుందండి. దీని తర్వాత స్ట్రైట్గా వెళ్తే మనం గోశాలకు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు గోశాలకు వచ్చేసామండి మనం. ఇది ఎగ్జాక్ట్గా లోవర్ ట్యాంక్ బండ్ కవాడిగూడ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఎవ్రీడే మనకి ఫుడ్ డొనేట్ చేయడానికి చాలా మంది డోనార్స్ అయితే వస్తుంటారు. ఇలా ఎవ్రీడే ఫుడ్ వాళ్ళకి తోచినంత బిస్కెట్ ప్యాకెట్, ఫ్రూటీ, వాటర్ బాటిల్, ఎనీథింగ్ ఏది సాధ్యమైతే అది ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. గోశాల ముందైతే ఇలా మనకి చాలా మల్టిపుల్ స్టాల్స్ ఉంటాయండి. ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్, ఇంకా క్యారెట్, కీరా ఇలాంటివన్నీ తీసుకొని అయితే వెళ్తూ ఉంటారు. అంటే ఏమి తీసుకురానప్పుడు గోవులను పెట్టడానికి బయట పర్చేస్ చేసుకోవడానికి మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది చాలా పెద్ద గోశాల. దీంట్లో 4 ఫ్లోర్స్ ఉంటాయి. 4 ఫ్లోర్స్ లో 3 ఫ్లోర్స్ కంప్లీట్ గా గోవులే ఉంటాయండి. ఇది వచ్చి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళగానే లక్ష్మీదేవత ఇంకా గణపతి మండపం అయితే ఉంటుంది. మోస్ట్లీ చాలా మంది తొందరగా వచ్చి కింద ఉన్న ఆవులకు మాత్రమే ఫీడ్ చేసి వెళ్తూ ఉంటారు. ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు, పెద్దవాళ్ళు, పైకి ఎక్కని వాళ్ళకి కింద మంచి ఆప్షన్. కాకపోతే పైన ఉన్న ఆవులు కూడా చాలా ఆకలితో ఉంటాయండి. మీకు వీలైతే పైన కూడా వెళ్ళి ఫీడ్ చేయాలి. ఇక్కడ చూసారా చిన్న చిన్న దూడలు చాలా క్యూట్ అనిపిస్తాయి. మేమైతే ఇంటి నుంచి ఫ్రూట్స్ ఇంకా చపాతీస్ తీసుకొచ్చాము. నాకు చిన్న చిన్న దూడలు అంటే చాలా ఇష్టం. ఇలా ఆవులంటే ఇష్టం ఉండి మనకి ఇంట్లో ప్లేస్ లేదు పెంచుకోవడానికి, దానికి సేవ చేసుకోవడానికి అన్నప్పుడు మనమే ఇక్కడ ఒక ఆవు పర్చేస్ చేసుకొని అడాప్ట్ చేసుకోవచ్చండి. గోసేవ చేయాలి అంటే గోశాలకే కాకుండా మన ఇంటి దగ్గర ఉన్న రోడ్డు పైన కనిపించిన ఆవులకు కూడా మన శక్తి మేరకు ఏదైతే అది ఫ్రూట్స్, బనానాస్ ఏదైనా పెట్టొచ్చండి. మన తర్వాత వచ్చే తరాల వారికి కూడా గోసేవ విలువ తెలియజేస్తూ పెంచాలి. అమావాస్య రోజు గోవులను సేవిస్తే చాలా మంచిదని అంటారు. ఆ రోజు మాత్రం ఈ గోశాల దగ్గర చాలా రష్ ఉంటుందండి. అమావాస్య రోజు మాత్రం నేను చూసినప్పుడు చాలా మార్వడీస్ అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. క్లోత్స్, పులిహోర, ఫ్రూట్స్ ఇలా చాలా డొనేట్ చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. ఎప్పుడైనా మీరు కూడా మనసు బాగాలేనప్పుడు ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. ఇక్కడికి వచ్చేపు ఆవులకు సేవ చేసుకొని మనం కొంచెం కూర్చొని వెళ్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము ఎవ్రీ ఫ్రైడే వెళ్ళడానికి కంపల్సరీ ట్రై చేస్తామండి. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఆవులను అయితే చూడొచ్చు మనము. మనకి అడాప్ట్ చేసుకునేంత మనీ మనకు లేకపోతే మనకి తోచినంత డొనేట్ కూడా చేయొచ్చు వీటి మెయింటెనెన్స్కి. ఇలా ఆవు గొంతుని గంగడోలు అని అంటారు. దాన్ని ఇలా అంటుండడం వల్ల దానికి చాలా హాయిగా ఉంటుంది. ఆవు తల కాకుండా తోకని పూజిస్తారని మీకు ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలిస్తే ఎందుకో కామెంట్స్లో చెప్పండి. చూడండి, అందుకే మా ఆయన తోకతో కొట్టుకుంటున్నారు. ఒక ఆవుని పూజిస్తే మనకి సమస్త దేవతారాధన చేసినట్టు అని అంటారు. అంటే అందరు దేవుళ్ళు ఆవులో ఉంటారు. ఒక ఆవుని పూజిస్తే అందరి దేవుళ్ళకి పూజ చేసినట్టే అని. వీడియో స్టార్టింగ్ లో గణపతి ఇంకా లక్ష్మీ అమ్మవారి మండపం చూసాం కదా, అక్కడికైతే వచ్చాం. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి అలంకరణ అంటే నాకు ఎంతో ఇష్టం. ఎంత నిండుగా కనిపిస్తారో, ఇక్కడ చాలా బాగా అలంకరిస్తారు ఈ టెంపుల్లో. ఇక్కడ కుంకుమార్చన చేస్తున్నారు. కుంకుమార్చన తర్వాత హారతి ఇస్తారు. అమ్మవారిని ఇక్కడ ఎంత అందంగా అలంకరించారంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు. మన టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత. మీరు ఎప్పుడైనా లోవర్ ట్యాంక్ బండ్ సైడ్ వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. హారతి తీసుకున్నాక పక్కనే మనకి రాధాకృష్ణ మండపం కూడా ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి, కానీ కృష్ణుడి టెంపుల్స్ అయితే చాలా తక్కువ కనిపిస్తాయి. ఎవరైనా రాధాకృష్ణ టెంపుల్ చూస్తున్నట్టయితే ఇక్కడికైతే వచ్చి పూజ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. That's all for this vlog guys. Thank you for watching. Please subscribe my channel.